Namaskar. Okay, Welcome sir. to the 10th day session of Ammavari Sri Lalita Sahasranama Stotra Nama Sadhana, understanding the meaning and doing the sadhana. దాని గురించి ఈ రోజు మనము అమ్మవారిది 9వ నామము చూస్తాము. We will try to understand the meaning. చిన్న ఇది అది ఏంటండి? లలితా సహస్రనామం అంటే గ్రూప్ టెస్ట్ అవ్వకుండా చదవకూడదన్నారు. ఇప్పుడు పర్వాలేదా? నాకు ఓకే. సో దీంట్లో వివిధ మతాలు ఉన్నాయండి. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ విచ్ ఆర్ దేర్. మనం ఇప్పుడు చూసేది ఏంటి అని అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారి సాధన పరంగా మనం చూస్తున్నాము. ఒక్కొక్క నామం యొక్క సాధన చూస్తున్నాము. అమ్మవారి స్తోత్రం చదవాలి అని అనుకుంటే కుదిరితే యాక్చువల్లీ ఆ దోషాలు లేకుండా చదవగలిగితే ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అండి. మనం చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఎన్ని అక్షరాల్లో నామం ఉంది, ఆ నామాన్ని అదే విధంగా మనము చదువుకుంటూ వెళ్ళిపోవడమే. అది ఒకటి. సాధన పరంగా మనం చేయాలి అని అనుకుంటే మీకు గురు దీక్ష అవసరం అండి. సాధన చేయాలి అని అనుకుంటే. స్తోత్ర పరంగా మనం చదవాలి అని అనుకుంటే దట్ ఈస్ ఫైన్ అండి. చదవడానికి కూడా పర్వాలేదా? చదవడానికి యూ కెన్ కంటిన్యూ టు డూ ద చదవడం అయితే ఓకేనండి. కానీ మీరు ఒక్కొక్క నామాన్ని సాధన చేయాలి అని అంటే ఆ నామానికి సంబంధించిన గురు దీక్ష మీకు ఉండాలి. సో ఒక్కొక్క నామానికి ఒక్కొక్క ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. సో ఆ బెనిఫిట్ ని దానికి మనకి ఏం చేయాలి అని అంటే దేర్ ఇస్ ఏ అనుసంధాన ప్రాసెస్ విచ్ ఇస్ దేర్ ఫర్ దట్. ఒక అనుసంధానం ఉంటుంది. ప్రతి మంత్రానికి కూడా ఒక అనుసంధానం ఉంటుంది. సో ఆ అనుసంధానాన్ని పాటించగలిగే వారు సాధన చేస్తారు. సో దానికి ఒక కౌంట్ ఉంటుంది, ఒక పర్టికులర్ పద్ధతి ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ ఆల్ మంత్రతంత్ర యుక్తంగా ఉంటుంది కాబట్టి అది ఆ విధంగా తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. నార్మల్ గా చదవడం అనేది అమ్మవారికి మనము వారి పిల్లల్లాగా ఎప్పుడైనా కను కూడా వీ కెన్ ఆఫర్ ది ప్రేయర్స్ లైక్ ద అమ్మవారి యొక్క పిల్లలు అని చెప్పేసి చిన్న చిన్న బాల పిల్లలు అని చెప్పేసి మనం సాధన మాత్రం నార్మల్ చేసేసుకోవచ్చు. అంటే దీనికి వయసుతో సంబంధం లేదు. గురువు గారు చెప్పొచ్చు కదా ఎప్పుడైనా. సరేలేండి, ఇప్పుడు కంటిన్యూ సెకండ్ వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. చెప్పండి. మీరే గురువు గారు గురు దీక్ష తీసుకోవచ్చు కదా? గ్రూప్ అంటే చెయ్యొచ్చండి, తప్పకుండా చెయ్యొచ్చు. కానీ దానికి ఒక పర్టికులర్ పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఫాలో అవుతాను అని అనుకుంటే ఎవరైనా కానీ కూడా సరే దే ఆర్ వెల్కమ్ టు కమ్ అండ్ దెన్ వీ కెన్ టేక్ ప్రాసెస్ 1 by 1. సో కొన్ని నా ద్వారా అవేటివి నేను చేస్తాను. కొన్ని మా గురువు గారు ఉన్నారు, నాకు దశమహావిద్యాల్లో గురువు గారు ఉన్నారు, వారి ద్వారా కానివ్వండి, లేకపోతే మా సిఓ గారు గురువు గారు ఉన్నారు, వారి ద్వారా కానీ మనము చేస్తూ ఉంటాము. వివిధ రకాలుగా అది వెళ్తూ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ దట్ పర్సన్. ఓకే. ఇది కేవలము అమ్మవారి యొక్క నామ సాధన పరంగానే మనం చేస్తున్నాము. టు అండర్స్టాండ్, ప్రాపర్ గా అర్థం చేసుకొని ఒక్కొక్క నామాన్ని మనం అర్థం చేసుకొని ఎప్పుడైతే స్తోత్రాన్ని అమ్మవారి ముందు మనము జపిస్తామో అప్పుడు మన భావన ఒకటి, తర్వాత ఆ కనెక్షన్ అమ్మవారితో మనము అలాగా కనెక్ట్ అవ్వడం అనేది చాలా సులువుగా అవుతుంది. ఎప్పుడైతే ఒక్కొక్క విజువల్ మనకు అలాగా ద్రష్టలు మన వాగ్దేవతలు చెప్పిన విధంగా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అమ్మవారి దర్శనం అంతే ఆనందంగా ఉంటుంది, చక్కగా ఉంటుంది. సో లైక్ దట్ వి విల్ గో హెడ్ అండి. ఓకే. సో ఒక చిన్న అమ్మవారి నామమంత్రం చేసుకొని తర్వాత మనము శివరంజని గారి చక్కటి ప్రార్థన స్తోత్రం ఒకటి విని దెన్ వి విల్ ఎంటర్ ఇంటూ ది 9వ నామం. ఓకే. ఓకే సార్. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఐం హ్రీం శ్రీమాత్రే నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. నమస్కారం. సో మే ఐ రిక్వెస్ట్ శివరంజని గారు టు రెండర్ నైస్ అమ్మవారి సాధన ఒక మంచి పాటతో ఆరంభిస్తాం. శివరంజని గారు, ఓవర్ టు యూ.
సార్ ఇవాళ అమ్మవారి కోసం అయ్యవారి పాట పాడుతున్నాను. బాగుంది. భో శంభో శివ శంభో స్వయంభో, 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 భో శంభో శివ శంభో స్వయంభో. గంగాధర శంకర కరుణాకర, మమ భవ సాగర తారక. గంగాధర శంకర కరుణాకర, మమ భవ సాగర తారక. భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, నిర్గుణ పరబ్రహ్మ స్వరూప, ఘమ ఘమ పూత ప్రపంచరహిత, నిజ గుహ నిహిత నితాంత అనంత, నిజ గుహ నిహిత నితాంత అనంత, ఆనంద అతిశయ అక్షయలింగ, ఆనంద అతిశయ అక్షయలింగ. భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. ధిమిట ధిమిట ధిమి ధిమ కిట కిట తోం, తోం తోం తరిగిట తరిగిట కిట తోం, ధిమిట ధిమిట ధిమి ధిమి కిట కిట తోం, తోం తోం తరిగిట తరిగిట కిట తోం. మాతంగ మునివర వందిత ఈశా, మాతంగ మునివర వందిత ఈశా, సర్వదిగంబర వేషిత వేష, నిత్య నిరంజన నిత్య నటేశ, ఈశా సవేశ సర్వేశ. భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో, భో శంభో శివ శంభో స్వయంభో. నైస్ అండి. మంచి శంభుని ఒకసారి ధ్యానం చేసుకున్నాము చక్కగా. మీరు బహుశా నెక్స్ట్ టైం నుంచి ఒక తంబూరా ఒకటి బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఒకటి మ్యూజిక్ పెట్టుకుంటే కూడా బాగుంటుందేమో బహుశా. శృతి పెట్టుకుంటాను సార్, శృతి బాక్స్ ఉంది నా. అది పెట్టుకుంటే కూడా మంచిగా హాయిగా, ఐ థింక్ ఇట్ విల్ బి వెరీ నైస్ టు లిసన్. మనం దాంట్లో వచ్చేస్తాం చక్కగా, చేస్తాను సార్. బాగుంటుంది. నైస్. సో ఈరోజు మనము 9వ నామం చూస్తున్నామండి. మీరు ఒక బుక్ ఒక పెన్ పెట్టుకొని అందులో రాసుకుంటూ ఉంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఒక్కొక్కటి. సో అమ్మవారి 9వ నామం వచ్చేసి క్రోధాకారాంకుశోజ్వల అనేది స్తోత్రంలో వస్తుంది. ఎప్పుడైతే మనం అమ్మవారిని ఈ నామంతో సాధన చేయాలి అని చెప్పి అనుకుంటామో అప్పుడు అమ్మవారిని మనం ఎలాగా ధ్యానం చేస్తాము అంటే క్రోధాకారాంకుశోజ్వలాయై నమః అని చెప్పేసి మనము అమ్మవారికి సాధన చేస్తాము. సో ఈ నామం వచ్చేసి ఇది 8 అక్షరాల నామము. అమ్మవారిది ఈ నామం వచ్చి 8 అక్షరాల నామము. సో పలికేటప్పుడు ఎప్పుడు కూడా ఇది మనం పూర్తిగా 8 అక్షరాలని పలకాలి. మధ్య మధ్యలో క్రోధ, కారాంకుశ, ఉజ్వల అలా చదవడానికి మనకు కుదరదు. సో చదివేటప్పుడు మొత్తము 8 అక్షరాలని ఒకే బ్రెత్ లో మనము చదవాలి దాన్ని.
ఇది మనం లాస్ట్ టైం చూసినట్టుగా అమ్మవారిది 8వ నామంలో రాగస్వరూప పాషాఢ్యాయై నమః. రాగస్వరూప పాషాఢ్య అనేది మనకు 8వ నామం వచ్చింది. ఆ 8వ నామం నుండి అమ్మవారిది 11th నామం వరకు తన 4 భుజాల్లో ఎలాంటి ఆయుధాలని అమ్మవారు ధరిస్తున్నారని చెప్పి మనం చూస్తున్నాము. ఈ 9వ నామంలో ఇప్పుడు మనము అమ్మవారిది 2వ ఆయుధం చూస్తున్నాం. ఈ ఆయుధం వచ్చేసి అమ్మవారు వారి కుడి వైపున ఉన్న భుజంలో, రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్న హ్యాండ్స్ లో కింది వైపు ఉన్న హస్తం గురించి మనం చెప్పుకుంటున్నాము. కింది వైపు ఉన్న హస్తంలో అమ్మవారు ధరించిన ఆయుధాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ దానికన్నా ముందు ఒక్కొక్క ఈ పదాన్ని నేను విభజించి మీకు అర్థం చెప్తాను, రాసుకోండి. క్రోధ. క్రోధ అంటే అర్థం వచ్చేసి క్రోధమును. అయితే ఈ క్రోధము అంటే చాలా మంది కోపము అని చెప్పి అనుకుంటారు. మెనీ పీపుల్ థింక్ ఇట్ ఈస్ కోపము. అయితే కోపానికి క్రోధానికి డిఫరెన్స్ ఏంటి, మనం ఇది అర్థం చేసుకోవాలి ఒకసారి. కోపం అనేది షార్ట్ లివ్డ్, ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం, వెరీ షార్ట్ లివ్డ్. అంటే ఈ రోజు ఈ పూట కోపం వచ్చేస్తుంది, మరొక పూట కోపము చల్లారిపోతుంది, మీన్స్ ఇట్స్ గాన్, ఇట్స్ ఓవర్, ఇట్స్ వెరీ షార్ట్ లివ్డ్. క్రోధం అలాంటిది కాదు. క్రోధం ఎలా ఉంటుంది అని అంటే ఇట్ విల్ కంటిన్యూ. అది ఒక నాగుంపాము పగపట్టిన వాడి లాంటిది, మీన్స్ ఇట్ విల్ నాట్ లీవ్ అస్, మనతో పాటు అలాగా కంటిన్యూ అయిపోతుంటుంది. దట్ ఈస్ క్రోధము. ద డిఫరెన్స్ బిట్వీన్ క్రోధము అండ్ కోపము. క్రోధము మనకు ఒక క్రానిక్ డిజీజ్ లాంటిది. క్రానిక్ అంటే ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ విల్ కంటిన్యూ. వేరాస్ కోపము ఈజ్ లైక్ ఏ అక్యూట్ డిజీజ్ లాంటిది, షార్ట్ లివ్డ్, అది వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది, వస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో అమ్మవారిది వి విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్ ఇన్ ఏ మచ్ బెటర్ టర్మ్. సో క్రోధము ఈజ్ ఎ వెరీ వెరీ లాంగ్ టర్మ్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. అలాగా మనిషితో పాటు వెళ్తుంది. కొంతమంది ఆ క్రోధంతో పాటే యూనో వాళ్ళ జీవితం కూడా అలాగే కానిస్తారు. దే విల్ నాట్ అలౌ ఇట్ టు గో అవుట్ ఆఫ్ దెమ్. సో ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు సెండ్ ఇట్ అవుట్. అది క్రోధము. మనము లాస్ట్ టైం అనుకున్నట్టుగా అమ్మవారి చతుర్భుజాలు మనం చూసుకునేటప్పుడు ఇవన్నీ కూడా దే కమ్స్ యాజ్ ట్విన్స్. ఒకటి ఉంటే ఇంకొకటి వస్తుంది. కామం ఉంటే క్రోధం వస్తుంది అని చెప్పాం మనం లాస్ట్ టైం. కామం ఉంది అని అనుకుంటే క్రోధం సపరేట్ గా మనం పుట్టించాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ వచ్చేస్తుంది, మీన్స్ ఆల్రెడీ ఉన్నట్టు లెక్క. ఈస్ట్ ఉంది అని చెప్తే మనం వెస్ట్ ఉన్నట్టు లెక్క. ఒక డైరెక్షన్ ఒక వైపు చూపిస్తున్నామంటే ఇంకో డైరెక్షన్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. దాన్ని మనం సపరేట్ గా పుట్టించాలి, దాన్ని జన్మించాలి అనేది ఉండదు ఇక్కడ. సో కామం ఉంది అని అనుకుంటే క్రోధం ఉంటుంది ఆటోమేటిక్ గా. సో క్రోధం ఉంది అని అంటే కామం ఉన్నట్టే లెక్క. ఇది ఇటు ఉన్నది ఇది ఉన్నది అంటే ద అదర్ వన్ ఇస్ దేర్, బ్యాలెన్స్డ్ గా ఇంకొకటి కూడా ఉంటుంది. వాడి లోపల క్రోధం ఉంది అని అంటే మీనింగ్ కామము కూడా ఉంది అని అర్థము. కామం ఉంది వాడి లోపల క్రోధం కూడా ఉంది అని చెప్పి అర్థము. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. సో కానీ ఇక్కడ మనకు అర్థాలు చేంజ్ అయిపోతూ ఉంటాయి. క్రోధము, క్రోధ అంటే క్రోధమును. సెకండ్ వన్ ఆకార. ఆకార, ఆకార అంటే స్వరూపముగా గలది, స్వరూపముగా కలిగినది. ఆకార. అంకుశ. అంకుశ అంటే అంకుశముతో. అంకుశ అంటే అంకుశముతో. ఈ అంకుశము చాలా ఒక కైండ్ ఆఫ్ అ వెపన్. ఈ వెపన్ ఎలాంటిది అనంటే మనము మన ఎలిఫెంట్ ఉంటుంది అనుకోండి, ఎలిఫెంట్ దాన్ని మనం ముందుకు సాగించాలి, ట్రైనింగ్ చేసేటప్పుడు వాడు ఏం చేస్తాడంటే దాన్ని ముందుకు జరపాలి అని అనుకుంటే ఈ అంకుశంతో ఇలాగ పొడుస్తుంటాడు వాడు. అక్కడ కానివ్వండి లేకపోతే సైడ్ కానీ ఇలాగ ఆ అంకుశంతో పొడుస్తూ ఉంటాడు. అది ఎలాగుంటుంది అనంటే ఐల్ ట్రై టు డ్రా ఇట్ అండ్ దెన్ షో ఇట్. కొంచెం శూలం లాగా ఉంటుంది. శూలం లాగా ఉండి ఇది ఈ సింబల్ ని అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అండి మనకు. కనపడుతుందా? ఇది కనపడుతుందా?
కనిపిస్తున్నారు. ఏబుల్ టు సీ? ఓకే. సో ఇది ఎలాగంటే ఒక హెచ్ అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ హెచ్ మనం ఇటాలసైజ్ లో వేస్తే ఎలాగుంటుంది, ఇలాగ శూలం లాగా వెళ్ళి, అంటే షార్ప్ స్పియర్, హాఫ్ స్పియర్ ఒకవైపు ఇలాగ వెళ్ళి వచ్చి కిందికి ఇలాగుంటుంది అనమాట. సో దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ శూలము. ఇది ఏం చేస్తారు అనంటే, ఈ అంకుశము సాధారణంగా మెల్లమెల్లిగా దానికి ఇలాగ పొడుస్తూ 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 ముందుకు తీసుకొని వెళ్తుంది. అంటే ఇక్కడ ఏనుగుని ఎందుకు చెప్పాము అని అంటే, ఏనుగుకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఒకటి, అఫ్ కోర్స్ ఇట్స్ అన్ ఇంటెలిజెంట్ బీయింగ్. ఎలిఫెంట్ ఈజ్ అన్ ఇంటెలిజెంట్ బీయింగ్, నెంబర్ 1. నెంబర్ 2, దానికి బోల్డంత బలము, శక్తికి కూడా స్వరూపం. మూడవది వచ్చేసి అది మదంతో కూడిన ఏనుగు కూడా అయి ఉండొచ్చు, విత్ లాట్ ఆఫ్ మదము. ఓకే. నాలుగవది వచ్చేసి ఏనుగు కూడా కొన్నిసార్లు ఫర్ ది సెక్షువల్ డిజైర్ కూడా దానికి ఒక సింబల్ ఉంటుంది. ఫర్ ఏనుగుకి దానికి ఒక ఆడ ఏనుగుని చూపించేస్తే ఇది ఏమి చూసుకోకుండా అలాగా ముందుకు వెళ్ళిపోయే ఒక లక్షణము ఏనుగుకి కలిగి ఉంటుంది. సో ఇవన్నీ కూడా లక్షణాలున్న ఒక ఏనుగు, అందుకనే ఆ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటున్నాం. సో ఈ లక్షణాలన్నిటిని కూడా మనము ఒక హ్యూమన్ నేచర్ లో మనం తీసుకురావాలి అని అనుకుంటే ఈ అంకుశం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఆ అంకుశాన్ని మెల్లిమెల్లిగా మనం పొడుస్తూ 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 దాన్ని ఒక ప్రాపర్ పద్ధతిలో ఒక సాధన పూర్వంగా మనం దాన్ని తీసుకురాగలుగుతాము. లేదు అనంటే అది రానే రాదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. సో అంకుశానికి అంత ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఓకే. నెక్స్ట్ రాసుకోండి. ఉజ్వల. ఉజ్వల ఉజ్వల అంటే ప్రకాశించుచున్నది. ఉజ్వల అంటే ప్రకాశించుచున్నది. సో మనము క్రిందటి నామంలో అమ్మవారిది పాశము చూసాము. లెఫ్ట్ హ్యాండ్ లో అమ్మవారు పాశం పట్టుకొని ఉన్నారు. దాన్ని మనకు వేశారనుకోండి, అప్పుడు మనకేమవుతుంది, మన లోపటి 2 గుణాలు, అంటే ఒకటి పాజిటివ్, ఒకటి నెగటివ్. పాజిటివ్ ఏంటి అని అంటే మనకు అది ధనాత్మకమైన స్వరూపము. నెగటివ్ ఏంటి అనంటే రుణాత్మకమైన స్వరూపము. ఇది లాస్ట్ టైం మనము చూసాము. సో ఎప్పుడైనా కన్నా కూడా మన సాధనలో మనము రుణాత్మకమైన సాధనలో మనం చూడొద్దు. ఆ క్వాలిటీస్ మన లోపల ఉంటాయి. అంటే మనను రుణంలో ఉంచేస్తుంది. రుణం డజంట్ మీన్ టు సే ఓన్లీ నేను ఒక అప్పు తీసుకున్నాను, నేను రుణంలో ఉన్నాను. ఇట్స్ నాట్ లైక్ దట్. రుణం అంటే దేర్ ఆర్ ఆల్ ది నెగటివ్ క్యారెక్టర్స్. క్రోధము ఈజ్ ఏ రుణాత్మకమైన స్వరూపము. మీన్స్ ఇట్ క్రియేట్స్ అ కైండ్ ఆఫ్ ఎ రుణం ఫర్ అస్ విత్ ద యూనివర్స్. ఇంకొక మనిషి పైన మనం క్రోధం చేశాము, వాళ్ళని మనం కోపించాము, లేకపోతే వాళ్ళ పైన మనం క్రోధం పెట్టుకుని అలాగే నడుస్తూ ఉన్నాం అంటే మనము వారికి రుణపడి ఉంటాం. బికాస్ ఇట్స్ ఎ నెగటివ్ క్యారెక్టర్ విచ్ ఇస్ దేర్ విత్ ఇన్ మీ. సో అలాగా మనము పాశం ఎప్పుడైతే వాళ్ళ గురించి మనం బంధన చేస్తున్నామో, మనకు పాశం ఏం చేస్తా ఉంది, మనలోన దమాన్ని ఇస్తా ఉంది. దమము అని అంటే ఇట్ హెల్ప్స్ అస్ టు కంట్రోల్ అవర్ సెన్సెస్. మన సెన్సెస్ ని అది కంట్రోల్ చేసే ఒక శక్తిని ఆ పాశము మనకిస్తుంది. అది ఎప్పుడు పాసిబుల్, ఎప్పుడైతే నేను అమ్మవారి పాదాన్ని పట్టుకొని, అమ్మా నీ యొక్క పాశాన్ని నా పైన ఉంచు, ఎల్లవేళలా నన్ను కట్టివేసి, బికాస్ ఐఎమ్ ఏ పశువు, అదర్వైజ్ నేను ఒక పశువుని, నేను ఒక జంతువుని. నా నుంచి ఈ క్వాలిటీస్, నాలోని అరిషడ్ వర్గాలు పోవు. అవి వెళ్ళాలి అంటే నీ పాశం మాత్రం నాకు తగిలించు, నీ కొంగుకు నన్ను చుట్టేసుకో, అలాగ తీసుకొని వెళ్తుండవు. ఒక్కసారి ఆ పాశం తగిలిందా, ఈ అంకుశంతో అమ్మవారు అప్పుడు ఏం చేస్తున్నారంటే మెల్లి మెల్లిగా రైట్ హ్యాండ్ తో మన లోపల ఉన్నవన్నీ అరిషడ్ వర్గాల్ని గుచ్చి 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 తీసేస్తా ఉంటుంది. మనకు ప్రతిసారి ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి. ఎవ్రీ టైమ్ వీ విల్ గెట్ ఆపర్చునిటీ టు షో అవర్ ఇంప్రూవ్మెంట్. ఈ అవేర్నెస్ మన లోపల ఉండాలి. ఈ అవేర్నెస్ ఎందుకంటే ఒక్కసారి అమ్మ సాధనలో ఉన్నాము అని అంటే మనకు ఛాలెంజెస్ రావడం మొదలు పెట్టినట్టే లెక్క. అన్ని రకాల ఛాలెంజెస్ మనకు వస్తూనే ఉంటాయి. వీ హ్యావ్ టు ఓవర్కమ్ దోస్ ఛాలెంజెస్. ఎందుకంటే అది అమ్మవారి యొక్క ప్రసాదము. అమ్మ మనకు ఒక ప్రసాద రూపేణ మనకిస్తున్నారు. బికాస్ దట్ క్వాలిటీస్ హ్యావ్ టు కమ్ ఇన్ మీ. ఆ క్వాలిటీస్ నా లోపల రావాలి అని నేను అనుకుంటే ఆ ఎన్వైరన్మెంట్ లేనిది నేను ఎలాగ ఆ క్వాలిటీస్ ని బయటికి తీసుకొస్తాను?
I will not be able to bring the qualities outside. నేను ఆ క్వాలిటీస్ ని బయటికి తీసుకురావాలంటే నాకు అలాంటి సిచ్యువేషన్స్ లో నేను ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్ లో, అలాంటి ఎన్వైరన్మెంట్స్ లో నేను ఉన్నాను అని అనుకుంటే అప్పుడు కదా నా లోపల సాధన జరుగుతూ ఉంది. అప్పుడు కదా నేను నా కోపాన్ని జయించానా లేదా నాకు తెలుస్తుంది. అప్పుడు కదా నాకు తెలుస్తుంది నా కామాన్ని నేను జయిస్తున్నానా లేదా అనేది నాకు తెలిసేది. అప్పుడు కదా నాకు తెలిసేది నా లోపల లోభం ఉంది అన్న. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ డూయింగ్ ఎ డీల్ ఆఫ్ అబౌట్ 1000 crores ఫర్ ఎగ్జాంపుల్. నేను దానికి అటాచ్డ్ అయి ఉన్నానా లేదా? ఐఎమ్ నాట్ అటాచ్డ్. అది అయ్యిందా? ఓకే, వెల్ అండ్ గుడ్. అది అవ్వలేదా? వెల్ అండ్ గుడ్. అనదర్ ఆపర్చునిటీ విల్ కమ్. ఎందుకు? దీస్ ఆర్ టెస్ట్స్. మనం ఎలాగ పైకి వెళ్తూ ఉంటే మనని అంతే విధంగా మనకు ఛాలెంజెస్ వస్తూనే ఉంటాయి. డిఫరెంట్ ఆపర్చునిటీస్ రూపేణ వస్తూనే ఉంటుంది. అవన్నిటిని కూడా మనం ఒకటి జయించాలి అని అంటే అమ్మవారి యొక్క ఆయుధం అంకుశంతో మెల్లిమెల్లిగా పొడిచి మనను ఆ దారిలో పెడతా ఉంటుంది. స్మాల్ ఛాలెంజెస్. ఆ ఛాలెంజెస్ అనేది అమ్మవారి ఇచ్చిన ఒక ప్రసాదము అని చెప్పేసి మనం స్వీకరించాలి. Because she is doing it for our benefit, such that we become more and more pure. మనం ఇంకా ప్యూర్ గా మారే ఒక అవకాశాన్ని అమ్మ మనకు ప్రసాదిస్తూ ఉంటుంది. ఆ ప్రసాదాన్ని స్వీకరించి మనం ఆచరణలో పెట్టడమే. ఇది అంకుశంతో సాధ్యం పడుతుంది. ఒకసారి ఫస్ట్ అమ్మవారి పాశంతో మనం కనెక్ట్ అయ్యామా, అంకుశం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే అంకుశం దగ్గరికి లాగి గుచ్చుతాం. మనం ఎక్కడో దూరం ఉండి అంకుశాంతో గుచ్చాం. మనం అంకుశం చాలా దగ్గరగా ఉంటుంది, ఎప్పుడు కూడా దగ్గరగా ఉండి గుచ్చుతూ ఉంటుంది. సో అమ్మ మనకు దగ్గర అయినట్టు లెక్క. ఇది చాలా జాగ్రత్తగా మనము అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. అంకుశంతో మనకు కొన్ని ఛాలెంజెస్ మనం ఫేస్ చేస్తున్నాము అని అనుకుంటే అమ్మకు ఒక అడుగు దగ్గరలో ఉన్నాము. అంకుశంతో మనను కరెక్ట్ చేస్తా ఉంది అమ్మ. తన రైట్ హ్యాండ్ లోవర్ పార్ట్. ఓకే, నా ఇది అంకుశము క్రోధానికి సంబంధించిన ఒక పదము. లాస్ట్ టైం మనం బీజాక్షరాలు చూసుకున్నప్పుడు లాస్ట్ టైం చెప్పాను, మనము పాశము ఆమ్ అనే ఒక బీజాక్షరంతో సంబంధించి ఉన్నది. పాశాంది ధనాత్మక స్వరూపము అంటే పాజిటివ్ స్వరూపం. లాస్ట్ టైం చెప్పాను దమంతో సంబంధించింది. దమము అనంటే విచ్ హెల్ప్స్ ఇన్ కంట్రోలింగ్ ద సెన్సెస్, అంటే దమిస్తుంది. మన లోపల ఉన్న అరిషడ్ వర్గాల్ని ఒకటి తక్కువ చేస్తూ ఉంటుంది. సో పాశానికి నెగటివ్ క్యారెక్టర్ వచ్చేసి రాగము. అలాగే అంకుశానికి బీజాక్షరం వచ్చేసి క్రోమ్. క్రోమ్ అనేది అంకుశానికి బీజాక్షరం. ఇది నెగటివ్ క్యారెక్టర్ లో క్రోధానికి సంబంధించింది. రాసుకున్నారు కదా, చూస్తున్నారా నోట్స్? ఇది క్రోధానికి సంబంధించి, అందుకనే మిమ్మల్ని ముందే రాసుకోమని చెప్పాను. అది అదే మనం పాజిటివ్ వైపు చూసామనుకుందాం. ఈ బీజాక్షరాన్ని క్రోమ్ యొక్క పాజిటివ్ సైడ్. పాజిటివ్ సైడ్ అంటే మనకిది ధనాత్మకమైన స్వరూపము. ధనాత్మకము అనంటే ఇట్ క్రియేట్స్ అ కైండ్ ఆఫ్ అ వెల్త్. వెల్త్ డజంట్ మీన్ టు సే ఇట్ ఈస్ ఓన్లీ మనీ. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. వెల్త్ ఈస్ నాట్ జస్ట్ మనీ. వెల్త్ అంటే మన యొక్క క్యారెక్టర్ ఈజ్ ఎ వెల్త్. నా యొక్క పర్సనాలిటీ ఈజ్ ఎ వెల్త్. ఓకే, నా యొక్క బుద్ధి శక్తి, మేధాశక్తి ఈజ్ ఎ వెల్త్. నేను 10 మందితో కలిసిమెలిసి ఉంటున్నాను, ఇట్స్ ఎ వెల్త్. నా లోపల అరిషడ్ వర్గాల్ని నేను కంట్రోల్లో ఉంచుతున్నాను లేదా మినిమల్లో ఉంచుతున్నాను, ఇట్స్ ఎ వెల్త్. అది ధనాత్మకమైన స్వరూపము. నాలోని అహంకారాన్ని నేను నా కంట్రోల్లో ఉంటుంది, అది ఒక వెల్త్, ధనాత్మకమైన స్వరూపము. ఈ స్వరూపం మనకి ఎప్పుడు వస్తుంది అనంటే అంకుశం యొక్క స్వభావం ఏంటి అనంటే సాధన. సాధన సాధన డజంట్ మీన్ టు సే ఈ రోజు నేను ఒకసారి చేశాను రేపు చేయట్లేదు అని అంటే అది సాధన కింద రాదు. ఇట్ డజంట్ కమ్ అండర్ సాధన. సాధన అనంటే ప్రతి నిమిషము, ప్రతి క్షణము మనము ఒక దీక్ష పరంగా మనం ఉంటాము. ఆ అవేర్నెస్ లో మనం ఉంటాము. వి విల్ బీ దేర్ ఇన్ దట్ అవేర్నెస్. నేను కూర్చుంటున్నానా, అమ్మని తలుచుకొని కూర్చుంటున్నాను, సాధన. నేను భోజనం చేస్తున్నానా, అమ్మని తలుచుకొని భోజనం చేస్తున్నాను, సాధన. నేను నా వర్క్కి వెళ్తున్నాను, ఇంటి నుంచి బయటికి వెళ్తున్నాను, ఒకసారి అమ్మని అలా తలుచుకొని ముందుకు వెళ్తున్నాను, సాధన. నేను నా మిత్రుడితో మాట్లాడుతున్నాను, సాధన. అమ్మని తలుచుకొని మాట్లాడతాను, వాళ్ళ లోపల నేను అమ్మని చూస్తాను, సాధన. అది ఎలా అయిపోవాలంటే నా శ్వాస, మై బ్రీథింగ్,
ఇట్ మస్ట్ బికమ్ లైక్ మై బ్రెత్. నేను పడుకున్నా కానీ కూడా అమ్మ యొక్క నామం జపిస్తుందా లేదా? సాధన. అందుకనే అమ్మవారి సాధనలో ఒకసారి అలాగొచ్చింది. నా ఉచ్ఛ్వాస నిశ్వాస నీవై, నా నోట ప్రతి మాట నీవై, నా ఉచ్ఛ్వాస నిశ్వాస నీవై, నా నోట ప్రతి మాట నీవై అని ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు అలాగొచ్చింది. ఆ పూర్తి పాట నేను మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. అది ఎలా చెప్తుందంటే, నాదైన నీదైన ప్రతి కోశానా, అంటే నా ఈ శరీరంలో 5 కోశాలు ఉంటాయి. ఈ ప్రతి కోశము కూడా అమ్మ నీదే. అది నా స్థూల శరీరం కావచ్చు, నా సూక్ష్మ శరీరం కావచ్చు, నా మనో శరీరం కావచ్చు, లేదా నా విజ్ఞానమయ శరీరం కావచ్చు, ఆర్ నా ఆనందమయ కోశం కావచ్చు. ఈ వీటన్నిటిలో కూడా నా ఉచ్ఛ్వాస నిశ్వాస నీవై, నా నోట ప్రతి మాట నీదై అనే ఒక సాధన పరంగా మనం చేసుకోగలిగితే మనము అమ్మకు ఆ అంకుశానికి మనం ఒక వాల్యూ ఇచ్చినట్టు లెక్క అవుతుంది. అది మనను స్టెప్ బై స్టెప్ ఇట్ విల్ టేక్ అస్ ఫార్వర్డ్. సో ఈ క్రోమ్ అనే శబ్దము నెగటివ్ వచ్చేసి క్రోధానికి సంబంధించింది. క్రోధము మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అది మన లోపల మనతో పాటు వెళ్ళిపోతూనే ఉంటుంది. వాడిని చూసామా, తలుచుకున్నామా, ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది, ఎక్కడ లేని క్రోధం వచ్చేస్తుంది. వాడి పేరు వింటేనే, కేవలం వింటే మాత్రమే, చూస్తే ఇంకా మండిపోతుంటుంది, దగ్గ మండిపోతుంది. ఎందుకు తెలియదు. బికాస్ కామము ఉంది అని లెక్క. మీన్స్ హీ వాంటెడ్ సంథింగ్ ఫ్రమ్ దట్ పర్సన్ ఆర్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ విచ్ హీ డి నాట్ గెట్ ఇట్. అతనికి అది రాలేదు. తనకు కావలసింది ఏదైతే కావాలి అని చెప్పి అనుకుంటున్నాడో అది అతనికి దొరకనప్పుడు అతని లోపల ఈ క్రోధం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఫస్ట్ అది కోపంతో స్టార్ట్ అవుతుంది. కోపంతో స్టార్ట్ అయ్యి క్రోధం కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎంతలా అయిపోతుంది అంటే అతని పేరు ఎవరైనా ఒకరు పలికినాకని కూడా వీరి లోపల అన్ని వచ్చేస్తాయి అవన్నీ. సో అంతవరకు బాగానే ఉంటాడు. టక్కున అన్ని అరిషడ్ వర్గాలన్నీ కూడా వాడి లోపల రైజ్ అయిపోతాయి సట్మని. హీ ఈస్ నాట్ యూస్ఫుల్ ఫర్ సాధన. వాడు సాధన చేయలేడు. అలాంటి వాడికి చాలా 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 కష్టము. ఇట్స్ వెరీ డిఫికల్ట్. అలాంటి వాళ్ళు కన్వర్ట్ కావాలి. వాళ్ళు వాళ్ళ యొక్క క్రోధాన్ని కన్వర్ట్ చేసుకోవాలి ఇంటూ సాధన. అంటే అమ్మవారి ఈ మంత్రంతో క్రోధాకారాంకుశోజ్వలాయై నమః అని ఎప్పుడైతే సాధన చేస్తున్నాడో అతని యొక్క క్రోధము అంటే ఒక క్రానిక్ డిజీజ్, అతని లోపల ఉన్న ఈ క్రానిక్ డిజీజ్ విల్ కన్వర్ట్ ఇంటూ ఏ పాజిటివ్ ఫ్రేమ్వర్క్. మనకు ఆశ్చర్యపోతాం అసలు మనం. వి విల్ బి సర్ప్రైజ్డ్ ప్లెజెంట్లీ దట్ అరే ఇతని లోపల ఈ క్రోధం ఎక్కడికి పోయింది, వేర్ డిడ్ ఇట్ గో, మనకు తెలియదు. బట్ ఇట్స్ కన్వర్టెడ్ ఇంటూ సాధన. అమ్మవారి యొక్క సాధన రూపేణ వెళ్ళిపోతూనే ఉంటాడు. వాడి లోపల ఎన్నో క్యారెక్టరిస్టిక్ చేంజెస్ మీరు చూస్తూ ఉంటారు. అద్భుతమైంది. ఎలా పోయింది? అంకుశం. ఎందుకంటే అంకుశం యొక్క బీజాక్షరము క్రోమ్. క్రోమ్ యొక్క ధనాత్మకమైన స్వరూపము సాధన, దానిది రుణాత్మకమైన స్వరూపము క్రోధము. సో ఈ నామం ద్వారా ఎవరికైతే ఈ క్రోధ స్వరూపం చాలా ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మీరన్నట్టుగా గురుముఖ సాధన మంత్రం తీసుకొని సాధన చేసి దానికి ఒక క్వాంటిటీ, ఒక స్టైల్, ఏ డైరెక్షన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో అవన్నీ చేసుకొని సాధన చేశాడా అతని క్రోధము విల్ కన్వర్ట్ ఇంటూ సాధన. ఎప్పుడైతే మనిషి సాధన పరంలో ఉంటాడో వాడికి ఆటోమేటిక్ గా అమ్మవారి కృప ఉంటుంది. నంబర్ 1. నంబర్ 2, he will get name and fame. He will start getting the recognition in his family, in his society. అతనికి పేరు ప్రఖ్యాతలు ఆటోమేటిక్ గా వస్తుంటాయి పేరు ప్రఖ్యాతలు. బికాస్ అతను ఇప్పుడు హీ ఈజ్ నాట్ లైక్ ఎ నార్మల్ పర్సన్. అతను ఒక సాధన పరంగా చూస్తున్నాడు. ప్రతి విషయాన్ని కూడా సాధన పరంగానే చూస్తాడు. వెదర్ ఇట్ ఈస్ పర్సనల్ లైఫ్ ఆర్ హిస్ ప్రొఫెషనల్ లైఫ్. పర్సనల్ లైఫ్ లో ప్రతి యాక్టివిటీ, వైఫ్ ని చూస్తున్నాడా, లేకపోతే హస్బెండ్ ని చూస్తున్నాడా, లేకపోతే పిల్లల్ని చూస్తున్నాడా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ రిలేటివ్స్ ని చూస్తున్నాడా, వాడు అమ్మని చూసుకుంటూ ఉంటాడు. హీ విల్ బి లుకింగ్, అమ్మ స్వరూపేణ చూస్తుంటాడు. ప్రతిది కూడా సాధన పరంగా హీ విల్ బి లుకింగ్ ఎట్ ఎవ్రీ టైమ్. That is a beautiful shift, it's a complete paradigm shift which happens in that
పర్సన్. అందుకు అంకుశానికి అంత ప్రఖ్యాత ఉంది. ఎప్పుడైతే ద సేమ్ థింగ్ మనం జ్యోతిష్ శాస్త్ర పరంగా చూస్తామో దీనికి ఇట్ డజంట్ హ్యాపెన్ వెరీ ఫాస్ట్, టపక్ మని అలాగా ఇలా మ్యాజిక్ లాగా అలా అవ్వదు. అది ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దట్. ఇట్ గోస్ వెరీ స్టడీలీ, ఒక్కొక్క అడుగు 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 పరంగా వెళుతుంటుంది. అంటే అది ఎలాగుంటుంది, అది ఎలా ఉంటుందంటే అడుగులు అడుగులు నీ మననం, జపమై తపమై నీ మననం, అడుగు అడుగు అడుగున నీతో గమనం, అలా వెళ్తూ ఉంటుంది. ఇట్ విల్ గో స్టెప్ బై స్టెప్, ఒక్కొక్క స్టెప్ అలా 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 వెళ్తూ ఉంటుంది. ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ జంప్. ప్రాపర్ కన్వర్షన్స్ అవుతా ఉంటుంది లోపల నుంచి, వారి లోపల సాధన అనేది జరుగుతుంది. ఈ లక్షణము జ్యోతిష్ శాస్త్ర పరంగా మనం ఎప్పుడైతే చూస్తామో ఈ లక్షణాలన్నీ కూడా శని గ్రహానికి ఉంటుంది. ఈ లక్షణాలన్నీ కూడా శని గ్రహానికి ఉంటుంది. ఎందుకంటే శని శని శనైశ్చరః అంటే మెల్లిమెల్లిగా అడుగు అడుగు మెల్లి మెల్లిగా వేసే ఒక చర, ఒక మూవ్మెంట్ ఈస్ శనైశ్చరః. సో అందుకనే శని గ్రహాన్ని మనం ఎప్పుడైతే చూస్తామో చాలా డిసిప్లిన్డ్ గా మెల్లిగా పద్ధతిలో వెళ్తూ ఉంటాడు. చాలా మంది శనీశ్వరుడికి భయపడతారు, కానీ మనము శనీశ్వరుడికి భయపడాల్సిన అవసరమే లేదు. యాక్చువల్లీ వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు శనీశ్వర. ఎప్పుడైతే తన సడసతి అనండి, లేకపోతే ఎనీ ఆఫ్ ద శని గ్రహం ఉందనండి, స్ట్రాంగ్ గా ఉంది వారి లోపల శని అని అనుకుంటే, యాక్చువల్లీ ఆ శనీశ్వరుడు మనకి ఏం చేస్తాడు అని అంటే మనను డిసిప్లిన్ లో పెడతాడు. హీ విల్ పుట్ అస్ ఇన్ డిసిప్లిన్, హీ విల్ పుట్ అస్ ఇన్ టెస్ట్. మనతో కార్యక్రమాలు చేసే ఒక శక్తి ఉంది అని అనుకుంటే అది శనీశ్వరుడికే ఉంది. హీ విల్ మేక్ అస్ టు డూ వర్క్స్ ఇన్ ఏ వెరీ డిసిప్లిన్డ్ మేనర్. ద సేమ్ థింగ్ అప్లైస్ టు అంకుశం. ఆ సింబల్ కూడా మనం జ్యోతిష్ శాస్త్ర పరంగా మనం ఎప్పుడైతే చూస్తామో శనీశ్వరుడికి ఆ సింబల్ కూడా అంకుశం సింబల్ లాగా ఉంటుంది. ఇది జ్యోతిష్ శాస్త్ర పరంగా ఇంకొక డీప్ సీక్రెట్. చాలా మందికి ఇది అర్థం కాదు. శనీశ్వరుడికి ఎందుకు ఉంది, అది స్వరూపము అమ్మవారిది అంకుశ స్వరూపం, అమ్మవారి యొక్క అంకుశ స్వరూపం. అది మెల్లిమెల్లిగా మనల్ని కూడా పనులు చేపిస్తూ ఉంటుంది. సో ఇట్ డిమాండ్స్, ఆ పీరియడ్ వచ్చిందంటే ఇట్ డిమాండ్స్ దట్ వీ డూ సచ్ కైండ్ ఆఫ్ ఎ డిసిప్లిన్డ్ యాక్టివిటీస్. వెరీ స్ట్రక్చర్డ్ గా మనం డిసిప్లిన్డ్ గా ఉండాలి. 11 o'clock టైం అంటే 11 టైం అక్కడ ఉండాలి. ఏదైనా సరే 10:55 అక్కడ ఉండాలి. నా వల్ల అవ్వట్లేదు, వెళ్ళడానికి బద్ధకంగా ఉంది, ఇంట్లో కూర్చుంది, నిన్ను శనీశ్వరుడు వెళ్ళనివ్వడు. కానీ నువ్వేం చేయాలి, అప్పుడు మనము బయటికి వెళ్ళి వాకింగ్ చేయాలి. ఎందుకంటే శనీశ్వరుడు వచ్చేసి మన కాలంలో ఉంటాడు, మనం చేయనివ్వడు. సో ద ఫస్ట్ థింగ్ వాట్ దట్ పర్సన్ హూ ఇస్ హ్యావింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎ క్రోధము, ఆర్ ఎవరికైతే ఇలాంటి ఒక అరిషడ్ వర్గాలు ఆర్ శనీశ్వరుడు ఒక ఇన్ఫ్లుయెన్స్ హై ఉంది అని అనుకుంటే, ద ఫస్ట్ థింగ్ హీ హాస్ టు డూ ఈస్ హీ హాస్ టు గో అవుట్ అండ్ దెన్ స్టార్ట్ వాకింగ్. ప్రిఫరబుల్లీ ఎలాగూ వాక్ చేయాలి కాబట్టి మనం ఏం చెప్తామంటే గుడి యొక్క ప్రదక్షిణం చెయ్యి అని చెప్పి చెప్తాం. వి ఆస్క్ హిమ్ టు డూ ది ప్రదక్షిణ ఆఫ్ ద గుడి. ఎందుకంటే ఎలాగో వాకింగ్ చేయాలి, వాకింగ్ తో పాటు హీ విల్ హ్యావ్ అ బెనిఫిట్ ఆఫ్ ద డివైన్ గ్రేస్ ఆఫ్ ది ఎంటైర్ టెంపుల్ ఎన్వైరన్మెంట్. అక్కడ ఉన్న ఒక పాజిటివ్ ఎనర్జీస్ కూడా తన ఈ పంచకోశాల్లో ఎంటర్ అయిపోతూ ఉంటుంది. అందుకనే వి అడ్వైజ్ దట్ ఈదర్ యూ డూ ప్రదక్షిణ ఆన్ ద టెంపుల్ ఆర్ ప్రదక్షిణ టు ద రెస్పెక్టివ్ ట్రీ. అతని జ్యోతిష్ శాస్త్ర పరంగా అతని యొక్క మొక్క ఏదైతే ప్లాంట్ ఏదైతే ఉంటుందో దాని పరంగా ఆ మొక్క చుట్టూ ప్రదక్షిణాలు చేయని చెప్పి మనము అడ్వైస్ చేస్తూ ఉంటాము. సో అలాంటి ఒక మహత్తరమైన ఆయుధం అమ్మవారి రైట్ హ్యాండ్ లో, లోవర్ సైడ్ ఉన్న హ్యాండ్ లో అమ్మవారు పట్టుకున్న ఒక ఆయుధము ఇది వచ్చేసి మన ఏమంటాము అంకుశం. ఓకే, సో మొత్తం మీద మనం ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇది ఉత్ జ్వల అని చెప్పాను. ఉజ్వల, ఉత్ ప్లస్ జ్వల ఈజ్ ఈక్వల్ టు ఉజ్వల. సో ఎవరైతే ఈ సాధన అమ్మవారి నామ సాధన చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏమవుతుంది అంటే ఈ ఉత్ ప్లస్ జ్వల అనే ఒక స్వభావము వారి లోపల ఏర్పడడం స్టార్ట్ అయిపోతుంది. సో వారి లోపల ఈ ప్రకాశవంతమైన ఒక జ్వాల,
ఒక ప్రకాశవంతమైన ఒక జ్వాల తన లోపల నుంచి రావడం స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. సో అందుకు అతనికి నేమ్ అండ్ ఫేమ్ రావడం స్టార్ట్ అయిపోతుంది. ఎప్పుడైతే అతను ఈ అమ్మవారిది ఈ నామముతో సాధన చేయడం స్టార్ట్ చేస్తాడో అప్పుడు సాధన చేసిన తర్వాత ఈ ఉజ్వల అనేది ప్రేరణ స్టార్ట్ అయిపోతుంది. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అని అంటే మూలాధారం నుంచి స్టార్ట్ అయిపోయి సహస్రారం వరకు వెళ్తుంది. ఎలా వెళ్తుంది అని అంటే సహస్రారం దగ్గర శివుడు ఒక్కడై ఉన్నాడు. కింది నుంచి కుండలిని శక్తి అన్నది కింది నుంచి మనకు మూలాధార నుంచి స్టార్ట్ అయిపోయి అలాగ వెళ్ళి సహస్రారానికి టచ్ అయిపోయి కామేశ్వర సహిత అక్కడ ఐక్యమైపోతూ ఉంటుంది. అలాంటి ఒక తేజస్సు ఇవ్వగల ఒక నామము అమ్మవారిది నామము క్రోధాకారాంకుశోజ్వల అనే ఈ నామము. సో అందుకు దీనికి చాలా శ్రేష్టమైన ఒకటి ఉంది. కానీ దీనికన్నా ముందు అతను అమ్మవారి పాదాలని ఆల్రెడీ పట్టుకొని ఉండాలి. హీ హ్యాస్ టు ఆఫర్ ఈ సాధన అండ్ దెన్ బీ క్లోజ్ టు అమ్మవారి పాదాలకి. అది ఎలా పాసిబుల్ అని అంటే అమ్మవారి పాశం ద్వారా పాసిబుల్. అది ఆ సాధన చేసుకున్నప్పుడు నెక్స్ట్ హీ విల్ బి ఏబుల్ టు డూ దిస్ సాధన. సో అందుకనే ఎప్పుడైతే ఈ తేజస్సు రావడం స్టార్ట్ అయిపోతుందో అతనికి ఉజ్వలమైన భవిష్యత్తు గ్యారంటీడ్. ఈ నామ సాధన ద్వారా వారికి వచ్చేది బెనిఫిట్ ఏంటి అని అంటే ఉజ్వలమైన భవిష్యత్తు. అది ఎలాంటిదైనా ఉండిడొచ్చు. ఇట్ కుడ్ బి ఇన్ పర్సనల్ లైఫ్ ఆర్ ఇట్ కుడ్ బి ఇన్ ప్రొఫెషనల్ లైఫ్. వాళ్ళకు ఒక ఉజ్వలమైన భవిష్యత్తు కావాలి అని అనుకుంటే అమ్మవారిది ఈ నామ సాధనతో పాసిబుల్. ఓకే, సో అలాంటి ఈ సాధన యొక్క తాత్పర్యం ఐ విల్ గివ్ యూ ద జిస్ట్ ఆఫ్ దట్. ప్లీజ్ మేక్ ది నోట్స్. నంబర్ 1 పాయింట్ రాసుకోండి. క్రోధము స్వరూపముగా గల అంకుశముతో ప్రకాశించుచున్నది. అమ్మవారి యొక్క స్వరూపము క్రోధమును స్వరూపముగా గల అంకుశముతో ప్రకాశించుచున్నది. రెండవ అర్థం రాసుకోండి. క్రోధమును సాధనగా మార్చగలిగే సాధకునికి ఉజ్వల భవిష్యత్తుని కలిగించగలిగే శక్తి. క్రోధమును సాధనగా మార్చగలిగే సాధకునికి ఉజ్వల భవిష్యత్తుని కలిగించగలిగే శక్తి. ఇది అమ్మవారి యొక్క స్వరూపము. ఇది దీంతో మనకు 9వ నామము అమ్మవారిది అర్థం చేసుకున్నట్టు లెక్క. అమ్మవారి 9వ నామం వచ్చేసి క్రోధాకారాంకుశోజ్వలాయై నమః. దీంతో స్వస్తి 9వ నామం పూర్తవుతుంది. మీకు ఏమన్నా డౌట్స్ క్లారిఫికేషన్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్ మీ. అవుతుంది. చెప్పండి. సంస్కృత్ ఎవరైనా నేర్పించేవాళ్ళు ఉన్నారా? సంస్కృతం ఎవరైనా నేర్పించేవారు ఉన్నారా అంటే ఉన్నారండి. మేబీ ఐ విల్ హ్యావ్ టు టాక్ ఆర్ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ దేర్. ఆన్లైన్ లో మీరు చెక్ చేయండి. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఆన్లైన్ సచ్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ విచ్ ఆర్ దేర్. ఎందుకంటే నేను చదువుతుంటాను కదా, బ్లైండ్ గా చదువుకుంటూ వెళ్ళిపోతే కన్నా అర్థం తెలుసుకుంటే దానికి ఇంకా అందులో డీప్ గా ఇన్వాల్వ్ అవ్వచ్చు. చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ద మూమెంట్ యూ స్టార్ట్ అండర్స్టాండింగ్ ద మీనింగ్స్ కదండి. మనకు ఒకసారి అర్థాలు అర్థమైన తర్వాత మనము ఎప్పుడైతే జపిస్తామండి లేదా తప్పిస్తామనండి మీరు చాలా చక్కగా సాధన చేసుకోగలుగుతారు. అలా అని చెప్పేసి మీరు ఇప్పుడు సంస్కృతం నేర్చుకోవాలని అని అంటే అఫ్ కోర్స్ ఇట్స్ యువర్ ఇంట్రెస్ట్. నేను ఒకసారి మధ్యలో సంస్కృతం నేర్చుకుందామనేసి ఇక్కడ వివేకానంద స్వామి ఆశ్రమం అని చెప్పేసి హైదరాబాద్ లో ఉంది, వేర్ దే టీచ్ ది సంస్కృతం లాంగ్వేజ్ ఆల్సో. సో ఐవ్ డన్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సంస్కృత్ నాలెడ్జ్, బట్ ఐఎమ్ నాట్ ఎ పర్ఫెక్ట్ సంస్కృత్ పండిత్. ఐఎమ్ నాట్.
యాక్చువల్లీ తెలుగు మాట్లాడడమే నాకు కొంచెం కష్టమైన పని. ఎందుకంటే రజని గారు వెన్ షీ ఆస్క్డ్ మీ దట్ ఐ హావ్ టు డిస్కస్ ఇన్ తెలుగు, ఐఎమ్ రియలీ వర్కింగ్ హార్డ్ టు స్పీక్ ఇన్ తెలుగు యాజ్ వెల్. బట్ ఐ థింక్ టు ఎ వెరీ లార్జ్ ఎక్స్టెంట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ జస్టిస్. ఏమంటారు రజని గారు? బాగా చెప్తున్నారు. బాగా చెప్తున్నారు సార్. ఐఎమ్ రియలీ ట్రైంగ్ టు థ్యాంక్స్ అసలు. అప్రిషియేట్, థ్యాంక్ యూ. సో ఐఎమ్ ట్రైంగ్ టు పుట్ మై బెస్ట్ ఎఫర్ట్ ఇన్ దిస్ డైరెక్షన్ అండి. మీరు కూడా అలాగే ఎఫర్ట్ పెట్టొచ్చు. అలా అని చెప్పేసి ఒక వర్డ్ ఆఫ్ కాషన్ ఏంటి అని అంటే అండి, వన్ వర్డ్ ఆఫ్ కాషన్, we must not get into too much of technical aspects అండి. we must not get into too much of technical aspects. చాలా టెక్నికల్ ఆస్పెక్ట్స్ లో మనం వెళ్ళాము అని అంటే అదేమవుతుందంటే అది ఒకలాంటి అహంకారాన్ని మన లోపల క్రియేట్ చేస్తూ ఉంటుంది. we will be away from our true సాధన. మన యాక్చువల్ సాధన నుంచి మనం చాలా దూరం అయిపోతాం మనం. ఎందుకంటే ఇట్ గోస్ ఇన్ టు లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గ్యుమెంట్స్, ఇదంటే ఇది కదా, ఇదంటే ఇది కదా, వాళ్ళు ఇలా చెప్పారు కదా, వారు ఇది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సేయింగ్, మీరని నేను అనట్లేదు, జనరల్ గా ఏం జరుగుతుందంటే అది అలా జరిగే ఒక అవకాశం ఉంది. మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి అని అంటే అమ్మవారి మంత్రాన్ని ఒకటి పట్టుకొని సాధన చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఆ నాలెడ్జ్ అనేది పరమాత్మ స్వరూపేణ ఈ బ్రహ్మాండంలో ఉంది ఆల్రెడీ. సో మీరు ఎప్పుడైతే మీరు ఆశ్చర్యపోతారో, నేను కొన్ని సాధన చేస్తున్నాను విత్ మై గురూస్ బ్లెస్సింగ్స్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మా పెద్ద గురుగారు ఎవరైతే ఉన్నారో వారు డాక్టర్ అనిల్ కుమార్ జోషి గారు అని చెప్పేసి, తను దశమహా విద్యలో ప్రావీణ్యులు. అలాగే మా గురుగారు ఉన్నారు సిఇఓ గారు, హీస్ బోత్ ఫ్రమ్ బిజినెస్ పర్స్పెక్టివ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది మెటీరియల్ పర్స్పెక్టివ్. తను కూడా అమ్మవారిది బోల్డంత సాధన చేస్తూ ఉంటారు. సో ఈ సాధన చేసేటప్పుడు యూ విల్ బి సర్ప్రైజ్డ్, మనం ఎన్నో మిరకల్స్ చూస్తుంటాం. వీ డోంట్ హ్యావ్ టు రీడ్ ద బుక్ అండి. మనం సాధన చేస్తుంటే ఇట్ విల్ కమ్ టు అస్, మనకు తెలుస్తుంది. అండ్ అవి చూసి మీరు ఎప్పుడైతే లిటరేచర్ లో చూస్తారో అది అక్కడే ఉంటుంది, అది ఆటోమేటిక్ గా. దట్స్ ద బ్యూటీ. మనం ఫోకస్ చేయాల్సింది సాధనలో ఫోకస్ చేయాలి. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ సాధన. కేవలం అలాగా వల్లించేసి పుస్తకాలు తిరిగేసి చదవడము, దట్ ఈస్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్. దట్ ఈస్ నాట్ ద, అఫ్ కోర్స్ ఇట్ విల్ గివ్ యూ ఇంటెలిజెన్స్, ఇట్ విల్ గివ్ యూ నాలెడ్జ్, బట్ ఇట్ విల్ నాట్ గివ్ యూ స్పిరిచువల్ విజ్డమ్. అఫ్ కోర్స్ మనం చదవాలి, నో డౌట్స్ అబౌట్ దట్. చదివి దాని గురించి తెలుసుకోవడం అనేది మంచిది. దట్ బికమ్స్ యాజ్ వన్ ఆఫ్ ది సాధన కూడా. మీరు ఆ ప్రయత్నం చేయొచ్చండి తప్పకుండా. కానీ ఈ కాషన్ ని మీరు ఒకసారి దృష్టిలో పెట్టుకొని దాన్ని చూడండి, ఇట్ విల్ హెల్ప్ యూ. ఓకే, థాంక్స్ అండి. ఓకే, సారీ సార్. వెల్, థ్యాంక్ యూ. ఓకే, ఎనీథింగ్ ఎల్స్ అండి, ఆర్ వీ కెన్ క్లోజ్ దిస్? ఏం లేదండి, అంటే నేను రోజు చదువుతాను కదా, బ్లైండ్ గా చదువుతున్నప్పుడు దాని అర్థం తెలిస్తే అందులో ఇంకా బ్యూటీ ఉంటుంది అని చెప్పి. అవును, అందుకని చూడండి, ఆఫ్టర్ సమ్ టైమ్ కదండి మనం నేర్చుకోవాలి, నో డౌట్స్ అబౌట్. మీరు లిటరేచర్ చూసి నేర్చుకోవాలి. మీరు మెల్లమెల్లగా ఏం చేసుకోవాలంటే ఒక నామ సాధన చేయాలి ఫస్ట్. నామ సాధన, ఒకే నామం ఆర్ ఒక మంత్రము, గురు మంత్రం అనండి, లేకపోతే ఎనీ ఆఫ్ ద మంత్రం, ఒక మంత్రం ఆ సాధన చేయాలి. ఆ సాధన ఎలా చేయాలి అని అంటే దానికి మళ్ళీ కౌంట్ ఉంటుంది. దేర్ ఈస్ అ డేస్ విచ్ ఇస్ దేర్. ఇన్ని రోజుల్లో మనం ఇంత చేయాలి, ఇన్ని రోజుల్లో ఇంత సంఖ్య జపం చేయాలి అనేది కేవలం ఇట్ మస్ట్ నాట్ బి మెకానికల్. మనం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ నామ సాధన. సాధన చేసిన తర్వాత ఒక పీరియడ్ మళ్ళీ గ్యాప్ వదిలిపెట్టేసి మళ్ళీ కంటిన్యూ చేయాలి మనం. అప్పుడు ఏమవుతుంటుందంటే మెల్లమెల్లగా ఇట్ బికమ్స్ అవర్ సెకండ్ నేచర్, ఇట్ బికమ్స్ అవర్ హ్యాబిట్. మనం అలా చేయలేకపోయాం అనుకోండి, మనం సాధనలో ముందడుగు వేయలేము. అమ్మ పాదానికి మనము ఓకే వెళ్తాం, అది వేరు మాట. కానీ ఆ ప్రేమ ఏదైతే, అమ్మ ఆప్యాయత మనం ఏదైతే మనము అమ్మను పట్టుకొని కౌగులించుకొని ఉండే ఆనందం ఏదైతే ఉంటుంది చూడండి, అది డిఫరెంట్. అలాగా ఒళ్ళో పట్టుకొని అమ్మ మనం షివిల్ చెక్కాలి, ఒళ్ళో ఎత్తుకుంటుంది చక్కగా, అంత అద్భుతంగా ఉంటుంది. సాధన చేయండి, యు డూ సాధన. జస్ట్ డోంట్ రీడ్ ది స్తోత్రాలండి అలాగలాగా చదివేస్తుంటే ఇట్ డజంట్ గివ్ ఎనీ. ఓకే, ఉంటుంది కొద్దిగంత లిటిల్ బిట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది వేరమాట. కానీ నామ సాధన, దాంట్లో ఉన్నంత ఆనందం మీకు ఇంకో చోట దొరకదు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఆ సాధన చేసుకోండి. థ్యాంక్స్. వెల్కమ్. థ్యాంక్స్ లక్ష్మి గారికి. So anything else or we can close the session ante? Okay. It's 12 now. Anything else? Okay, chalo. Oh, sir. So swasti andi. See you again. See you on Tuesday. Thank you. Bye.
you